జాతీయ ఉపాధి హామీ పథకం కింద అందరికీ కూడా పచ్చగడ్డిని మనం పెంచి పశువులకి వేసే విధంగా మనకి గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ అనేది ఇచ్చింది. ఇప్పటికీ అప్లై చేసి 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎవరికి అటువంటి పథకం అనేది శాంక్షన్ అవ్వలేదు. దానికి సంబంధించి ఎటువంటి డబ్బులు కూడా ఏ రైతుకు కూడా మన గవర్నమెంట్ అందించలేకపోయింది. ఈ సమస్యలు అనేవి మాట్లాడేటప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ అనుభవిస్తున్న రైతు దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడితే వాడి పరిస్థితి మీకు అర్థమవుతుంది. సో ఈ 2 టాపిక్లే కాదు, మొన్న కడపలో ఏదైతే మనకి ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో కడపలో సెప్టెంబర్లో 2021లో ఇంప్రాపర్ సర్టిఫికేషన్. సో మనకి ఏదైతే సెమెన్ కలెక్షన్ చేస్తున్నారో బుల్స్కి సంబంధించిన సెమెన్ కలెక్షన్లో ఇంప్రాపర్ సర్టిఫికేషన్ వల్ల అన్ని బుల్స్ని మంచి ఇండిజినియస్ అండ్ హైబ్రిడ్ బుల్స్ని కూడా స్లాటర్ హౌసెస్కి పంపించారు. వాటికి డిసీజెస్ ఉన్నాయని చెప్పి అదే శాంపిల్స్ విజయవాడలో పంపించిన తర్వాత అన్ని పాజిటివ్ వస్తే బెంగళూరులో పంపించిన తర్వాత నెగిటివ్ వచ్చింది. ఎంత దారుణంగా ఇంప్రాపర్ సర్టిఫికేషన్ సమస్య ఉందో మీ అందరూ కూడా చూడొచ్చు. సో పాడి పరిశ్రమ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్ ప్రొడక్షన్కి సంబంధించింది కాదు, ఇట్స్ ఎ ప్రొడక్షన్ బై మాస్. మనందరం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక సమస్య. దీన్ని నేను ఈ వేదికగా ఈరోజు సార్ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ.